గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సుధా అంటే ముద్దుగా పిలుస్తుంది ఒకటి. మా అమ్మ నన్ను సుధా అని పిలిచేవాళ్ళు. ఓ మా నాన్న అమ్మ అంటే వాళ్ళ మదర్ లాగా ఉంటానని చెప్పి అమ్మ అని పిలిచేవారు. వీళ్ళు మాత్రం ఇది మా అమ్మది అలాగే వచ్చింది. మా అమ్మ ఎక్కడా పోలే, దీని రూపంలో వచ్చారు. సేమ్ ఎంత ఇప్పుడు మనవరాలు ఏజ్ ఎంత? ఇప్పుడు 6 వస్తుంది అక్టోబర్. ఇప్పుడు 5.5. పేరేంటి? సాయి అక్షిత. సాయి అక్షిత. ఓకే, మీరేం పిలుస్తారు? అచ్చు అని పిలుస్తాం. ఓకే. ఇంకోటి చెప్పాలంటే నాకు ఒరిజినల్ పేరు లక్ష్మి, మా నాన్నమ్మ పేరు. ఇంట్లో అప్పట్లో లక్ష్మి అని పిలవలేరు కదా, వాళ్ళ అమ్మ పేరుని పిలవలేరు కదా. అందుకే ఏం పేరు పెట్టాలి, పేరు పెట్టాలి అంటే మా పెద్ద నాన్న సాంస్క్రిట్ పండిట్, శ్రీరంగం టెంపుల్లో ఉన్నారు, రైల్వేస్లో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నారు. ఏం పెట్టాలి అంటే 4 కొడుకుల తర్వాత పుట్టిందిరా, అమృతలాగా పుట్టింది, సుధా అని పేరు పెట్టు అన్నారు. ఓకే, అలా వచ్చిన పేరుదే సుధా అన్నది. స్క్రీన్ నేమ్ ఏం కాదు అది. మార్చమన్నారు కూడా, అమ్మ అనేసారు. మేము కోరి పెట్టుకున్నామండి ఆ పేరు, మార్చము అనేసారు అమ్మ. నాకు ఇష్టం లేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా మంది అన్నారు పేరు మార్చండి, నేను మార్చను అనేసారు అమ్మ. నేను అలాగే మార్చుకోలేదు, అలాగే ఉండిపోయింది. అమ్మ అలాగే పిలిచేవాడు. నాన్నగారు అమ్మ అని పిలిచేవారు. అమ్మ అంటే వాళ్ళ అమ్మని పిలిచేవాళ్ళు. అది మా అమ్మ ఇప్పుడు ఇది ఇలా పిలుస్తున్నారు. మా అమ్మ అలాగే అనేవాడు. ఏదైనా కోపం వచ్చినట్టు అంటే దున్నపోతుంది తిట్టేవాడు, ఎర్రుమాడు సుధా అనేవాళ్ళు. అమ్మ అంత కోపం, అందుకే కొట్టేవాళ్ళు కాదమ్మా. అందుకే నేను పిల్లలను కొట్టను, వాళ్ళలాగా వెళ్ళిపోతాను, ఆడుకుంటాను, వాళ్ళ ఏజ్కి కింద దిగిపోతాను, హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు మీ 5 అన్న తమ్ములు అందరూ కజిన్స్, వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, వీళ్ళంతా ఒక రీయూనియన్లు, గెట్ టుగెదర్లు, అదంతా ఎప్పుడో ఒకసారి, అదంతా లేదు ఇప్పుడు. లేదు, అన్ని అదంతా మారిపోయాయి. మిస్ అవుతున్నాం. అందుకే నేను బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా ఉన్నా. టెన్షన్ లేదు కదా, వదిన ఇలా అంది, తమ్ముడు భార్య ఇలా అంది, అదంతా లేదు, మైండ్లో పెట్టుకోవట్లేదు కదా. టైం దొరుకుతుంది నాకు, గాసిపింగ్ లేదు, నాకు టైం దొరుకుతుంది చదువుకోవడానికి, గుడికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది, నాలో నేను చేసుకోవడానికి, నాకు కావాల్సింది చేయడానికి నాకు టైం దొరుకుతుంది కదా. ఐ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మై వర్క్. అలాన్నప్పుడు నాకు ఇంకా టైం దొరికేటప్పుడు ఐ లవ్ మై సెల్ఫ్. అలా చేయడానికి ఈజీగా ఉంది. ఇది లేనిపోయింది ఎందుకు పెట్టుకోవడం, నెగటివిటీ ఎందుకు తల మీద పెట్టుకొని బాధపడుతూ ఏమవ్వదు. మన హెల్త్ పాడవద్దు అప్పుడు, మిగతాది ఏది లేదు. పైసా వేస్ట్, అది ఎనర్జీ వేస్ట్. పైసా కూడా అది ఎనర్జీ వేస్ట్, చేయకూడదు. ఎస్, మీరు ఇలాగే అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. బీ యువర్ సెల్ఫ్ అమ్మా. ష్యూర్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లాస్ట్ మీ అందరికీ ఇలా కలవడానికి ఛాన్స్ ఇచ్చారు నా కోసం. కానీ ఒక చిన్న ఇది క్షమించండి, చెప్పకూడదు, కానీ నా కోసం మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారంటే ఒక కారణంతో స్వామివారు పెట్టించారు. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. బీ యువర్ సెల్ఫ్ అమ్మా. ష్యూర్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లాస్ట్ మీ అందరికీ ఇలా కలవడానికి ఛాన్స్ ఇచ్చారు నా కోసం. కానీ ఒక చిన్న ఇది క్షమించండి, చెప్పకూడదు, కానీ నా కోసం మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారంటే ఒక కారణంతో స్వామివారు పెట్టించారు. అవును, కొన్ని విషయాలు బయటపడడానికి ఒక టైం వస్తుంది. ఇట్స్ అ డెస్టినీ. అవును. ఒకవేళ నేను హైదరాబాద్ వచ్చి ఉంటే టైం అయిందో, మాట్లాడడానికి ఏమైందో, ఏది మాట్లాడాలో ఆలోచించే ఉండొచ్చు. ఏమన్నా జరగడానికి ఒక కారణం పెట్టుంటారు స్వామివారు. అవును, వాళ్ళ జరిగింది. ఇక్కడ నుంచి నేను ఇక్కడ రావాలి, ఇలా చెయ్యాలని ఉంది. ఇది ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో పెట్టారు, అదే జరిగింది. మేము ఎదురు చూపులు ఉన్నాయి, చాలా కాల్స్ ఉన్నాయి, విసిగించడాలు ఉన్నాయి. సారీ చెప్తున్నా. నో అమ్మా, నాట్ ఎట్ ఆల్. మీరు చెప్పినట్టుగా మేము అదే అనుకున్నాము. సో ఇంత దూరం వచ్చాము అంటే ఏదో ఉండి ఉంటుంది. ఒరిజినల్ గా మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు కదా, మేము చూసాం కదా, దానికోసం అయి ఉంటుంది. వెనకాల బోల్డన్ని ఉండి ఉంటాయి, ముందు జరగబోయే ఉండుంటాయి, వీటన్నిటి కోసమే అలా ఫిక్స్ చేశారు ఏదో ప్లేస్. లేకపోతే నేను ఆర్టిఫిషియల్గా వచ్చి ఉండాలి. అదే ఇందాక గోడకి సున్నం వేసినట్టు, అది కాకుండా ఒరిజినల్ గా వచ్చారు. ఇంట్లో ఎలా అయితే ట్రెడిషనల్ గా ఉంటారో పూజ సమయంలో. మీకు చాలా మంది రాస్తారు, మీకు ఛానల్ కి, మీ ప్రోగ్రామ్కే వస్తుంది. అప్పుడు చాలా మంచి ఇంటర్వ్యూ అంటే చాలా బాగున్నారండి. ఇప్పుడు ఇలాగే ఎందుకు పిక్చర్లో ఉండరు అని అడుగుతారు వాళ్ళు. ఎందుకమ్మా మేకప్ వేసుకుంటారు. అవును, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. స్వామి గారు అందరినీ మంచిగా చూడాలి.
చెడు అంతా తొలగిపోయి అందరూ హ్యాపీగా ఉండాలమ్మా, అది ఒక్కటే. థ్యాంక్ యూ.